హాయ్ ఫ్రెండ్స్, నిన్న హరికృష్ణ వర్ధంతి సందర్భంగా ఆయన కూతురైన సుహాసిని గారు హరికృష్ణ గారి చిత్రపటానికి పూలు వేసి మరొకసారి తండ్రిని స్మరించుకోవడం అయితే జరిగింది. ఈ సందర్భంగా మీడియా వాళ్ళతో సుహాసిని గారు హరికృష్ణ గారి గురించి ఒక 2 ముక్కలు మాట్లాడటం అయితే జరిగింది. మాట్లాడేటప్పుడు మీడియా వారు సుహాసిని గారిని ఒక క్వశ్చన్ వేయటం అయితే జరిగింది. ఆ క్వశ్చన్ ఏంటంటే చాలా సాధారణమైన క్వశ్చన్, చాలా కామన్ క్వశ్చన్. ఎన్టీఆర్ గారు రాజకీయంలోకి ఎప్పుడు వస్తారు అనే క్వశ్చన్ అయితే అడగటం అయితే జరిగింది. తనకి ఆ క్వశ్చన్కి సుహాసిని గారు చాలా అంటే చాలా సింపుల్గా సమాధానం చెప్పడం అయితే జరిగింది. అది అందరికి తెలిసిన సమాధానమే. ఆ సమాధానం ఏంటంటే, ఎన్టీఆర్ గారు ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన అయితే అతనికి లేదు. ఇప్పుడు అతను సినిమాలలో చాలా బిజీగా ఉన్నాడు, సినిమాలు చేసుకుంటూ ఉంటున్నాడు. కాబట్టి ఇప్పుడు తను రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన అసలుకే ఉండదని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. రాజకీయాలకి ఆయన అవసరం వచ్చినప్పుడు కంపల్సరీ రాజకీయాల్లోకి వస్తాడు, ఇప్పుడు అసలుకే రాడని చెప్పేసి సుహాసిని గారు సమాధానం చెప్పడం అయితే జరిగింది. మీడియా వారు ఆమెనే కాకుండా ఎన్టీఆర్ అన్న సంబంధించిన సన్నిహితులను కానీ, వాళ్ళ బంధువులను కానీ, ఆఖరికి ఎన్టీఆర్ అన్నకు సంబంధించిన అభిమానులను అడిగినా కూడా ఇదే సమాధానం చెప్తారు. ఎన్టీఆర్ అన్న ఇప్పట్లో అసలుకే రాజకీయాల్లో రాడు, ఇంకొక 10 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలోనే ఉంటాడు, అసలు రాజకీయాల జోలికి ఎన్టీఆర్ అన్న పోడని చెప్పేసి అభిమానులు కూడా చెప్పడం అయితే జరుగుతుంది. దయచేసి ఇప్పటికైనా మీడియా వారు ఎన్టీఆర్ అన్న గురించి, ఎన్టీఆర్ అన్న రాజకీయాల గురించి క్వశ్చన్ వేయకుండా ఉంటే మంచిదని చెప్పేసి నా అభిప్రాయం.